తేదీన తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సన్నాహక సభలో మరి యూ న్యూస్ అధినేత మరియు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు మరి వారు వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో అదే 15వ తారీఖు మాకు నల్గొండ కలెక్టర్ ఆఫీసులో రాహుల్ బొజ్జ గారు మరియు రిటర్నింగ్ ఆఫీసరు కలెక్టర్ హరిచందన గారు ఇద్దరు చెప్పింది ఏంటంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కులాల పేరు మీద, మతాల పేరు మీద ఏ విధంగా రెచ్చగొట్టినా అటువంటి వ్యాఖ్యలు చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి, చాలా సీరియస్ యాక్షన్, మేము చాలా సీరియస్గా ఉంటుంది యాక్షన్ అనుకున్నాం. కానీ నిన్న పొద్దుగాల ఉదయం ఎప్పుడైతే ఇది పేపర్లో చూసినా వీడియో క్లిప్పింగ్తో సహా, సాక్ష్యాలతో సహా, పేపర్ కటింగ్తో సహా నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి మరియు ఎన్నికల అబ్జర్వర్ రాహుల్ బొజ్జ గారికి, ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గారికి మరియు కలెక్టర్ హరిచందన గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఏఆర్ఓ ఆయన కూడా పర్సనల్గా నేను కలిసి ఇచ్చిన, మీరు యాక్షన్ మేము ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ ఏమున్నది అలా బాజాబ్తా వీడియో ఉన్నది, పేపర్ కటింగ్స్ ఉన్నది, ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటికి దాదాపు 24 గంటలు గడిచిపోయింది. ఇప్పటి వరకు చర్యలు వారం రోజులైతే ఎన్నికలు అంటే రూలింగ్ వాళ్ళకు ఒక్కొక్క రూలు, నాన్ రూలింగ్ ఒక రూల్ ఉంటుందా? ఇటువంటి అభ్యర్థులను ఈరోజు 4,61,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేసుడు కాకుంటే ఇదేంది? మీరు 4,61,000 మంది ఓటర్లు మీరు నాకు ఓటేయకుంటే నేను శ్మశానానికి పంపుతారా? నన్ను లేకుంటే మండలికి పంపుతారా? మీరు శ్మశానానికి పంపితే బ్లాక్మెయిలింగ్ అంటే ఇది హుజరాబాద్కి మొదలైంది. ఈయననే ఆయన వార్తలలో ఈరోజు ఆయన క్లిప్పింగ్ కూడా తీసేసింది. న్యూస్లో క్లిప్పింగ్ లేదు అది. కౌశిక్ రెడ్డి అక్కడ వాళ్ళ బిడ్డతో మేము శ్మశానానికి పోతాం, మేము చచ్చిపోతాం, మాకు ఓటేయకుంటే అని అంటే ఆయన పైన యాక్షన్ తీసుకోకుంటే టీవీలలో మాట్లాడాడు. మరి ఈరోజు నువ్వు మాట్లాడినావు కదా, మరి దీనికి ఏంది? ఈ రెచ్చగొట్టే తట్టికి ఎందుకు? పబ్లిక్ 4,61,000 మందిని నువ్వు బ్లాక్మెయిల్ చేద్దాం ప్రయత్నం చేసినావు. ఇసువంటోడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. ఆయనను వెంటనే ఎన్నికల బరిలో నుంచి తొలగించాలి. ఇటువంటి వాళ్ళు రాజకీయాలలో ఉండద్దు. ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులుగా వీళ్ళు ఉండద్దు. కాబట్టి ఇతను వెంటనే చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ఎన్నికల అధికారులకు విన్నవించినా కానీ ఇప్పటి సుమోటో కింద మీరు కేసు పెట్టాలి. ఏఆర్ఓగా కలెక్టర్ సంబంధించి నాకు అపాయింట్ అన్నం పెడతా నేను చదువుతుంటాను. ఆయన గ్రాడ్యుయేట్ తప్ప కాదు ఒకటి చెప్పండి నాకు. ఇది అబ్జర్వర్ ఎంసీసీ ఎందుకు సార్? సుమోటో కింద తీసుకున్నాను. సుమోటో కింద అబ్జర్వర్ ఎందుకు సార్? రాహుల్ బొజ్జ గారు మన ఇంత పెద్ద ఉపన్యాసం మాకు ఇచ్చారు. ఏమన్నారు? మీరు రెచ్చగొట్టినట్టు మాట్లాడినా మేము ఎన్నికలకి రద్దు చేస్తాము, అనవసరంగా ఎన్నికలకి పోతాము అని ఒక నిమిషం సార్, ఒక నిమిషం అని అన్నారు. ఏ పని కాదు, ఎవిడెన్స్ ఉన్నాయి కదా. ఆర్ఓ గారి దగ్గర మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఆర్ఓ ఎవరు? ఎలక్ట్రిసిటీ ఆర్ఓ ఎవరు? డిఓ గారు. ఆమె కంప్లైంట్ ఏమన్నా ఉంటే ఏఆర్ఓ ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చిన 3 రోజులా సార్? ఫారం చేయాలి.
ఫార్వర్డ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా వద్దా? ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది. సార్ వీడియో ఎంత అబద్ధంగా ఉంటే మళ్ళీ ఎవిడెన్స్ ఎందుకు సార్? నువ్వు ఏమన్నా కలెక్టర్ గ్రాడ్యుయేట్ అనొద్దా? ఖమ్మం, వరంగల్, నల్గొండ ఆ జ్యూరిడిక్షన్లో అక్కడ జరిగినా కూడా మీరు హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్. ఏం సార్? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇచ్చిన ఎవిడెన్స్ ఇచ్చిన యాక్చువల్ మన కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదన్న. అబ్జర్వర్ డ్యూటీ ఏంటంటే ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. సరే నేను పౌరునిగా అభ్యర్థిగా నేను కంప్లైంట్ ఇచ్చిన. ఇంకా 3 రోజులు పడుతుంది అన్న ఇది నీకు ఫారెన్సిక్ ల్యాబ్ రిటర్న్గా మరి ఏం చేస్తారు సార్ అనేది సార్ మీరు ఏం చేస్తారు చెప్పండి. మాకు కూడా ప్రజలు రేపు సార్ ఒకటి సార్ ఇగో రేపు ఇప్పుడు కూర్చున్నా కదా, రేపటి సాయంత్రం వాళ్ళకి యాక్షన్ రాకుంటే రేపు RO ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. మీరు ఇది కూడా చెప్పండి. నేను రికార్డు చెప్తున్నా. నేను కూర్చుంటా నేను మాట అంటే మాట 179 కేసులు వేసిన గత ప్రభుత్వం పక్క చేస్తానని మీకు తెలియవచ్చు. అందరికి చేస్తాను, అందరికీ తెలుసు. రేపు పొద్దుగాల 11 గంటలకు పక్క చేస్తాను. కలెక్టర్ RO ఆఫీస్ ముందు దీక్ష కూర్చుంటారు. అక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా మీ మీద కూడా నేను కొట్టుకుంటాను. ఇక్కడికే దేశమైనా మనకేందా మా కోర్టుకు పోతాం. మనకేం ఇచ్చేది? మనకు చేతగాని వాళ్ళకు కావాలి. రేపు మాత్రం నేను రేపటి వరకు యాక్షన్ తీసుకోకుండా కేసు ఫైల్ చేసుకునే కాతం ఐఎమ్ గోయింగ్ టు డూ హంగర్ స్ట్రైక్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ RO ఆఫీస్ అట్ నల్గొండ. మాకేం షోక్ కాదు. రేపటి డ్యూటీ వాళ్ళు చేయకుంటే మేము